హాయ్ హలో నమస్తే, నేమి సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మై ఆల్బమ్ కలెక్షన్ ఇంకొక ఎపిసోడ్. సో ఆల్రెడీ మై ఆల్బమ్ కలెక్షన్ సెగ్మెంట్లో నేను చాలా వీడియోస్ అనేది వేశాను అనమాట. సో వాటన్నిటిని ఒకసారి చెక్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు వీడియోస్ నచ్చుతాయి. అలా మీకు వీడియోస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసుకోండి. మీకు ఏదైనా ఒపీనియన్ కమెంట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చెక్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి. అదేలాగా మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి జరుగుతాయి. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం ఏ ఒక్క ఆల్బమ్ గురించి డిస్కస్ చేయబోతున్నామంటే 2013 ఆ ఇయర్లో రిలీజ్ అయ్యి ఒక ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ వాళ్ళ యొక్క కాంబినేషన్లో వచ్చిన సినిమా అత్తారింటికి దారేది. సో ఈరోజు మనం అత్తారింటికి దారేది ఆ సినిమా యొక్క ఆల్బమ్ గురించే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ సినిమాలో చూస్తే ఈ సినిమాలో మెయిన్ లీడ్గా పవన్ కళ్యాణ్ గారు, సమంత, నదియా, రావ్ రమేష్, ఆలీ, బ్రహ్మానందం ఇలా చాలామంది అయితే ఈ సినిమాలో యాక్ట్ చేశారనమాట. సో ఈ సినిమాకి సంగీతం వచ్చి దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వచ్చి త్రివిక్రమ్. సో ఇది వచ్చి నాకు వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా అని చెప్తాను, అత్తారింటికి దారేది. హోల్ మూవీ సూపర్గా ఉంటుంది, నాకు నచ్చిన సినిమా చెప్తాను. ఈవెన్ నేను ఇప్పటిదాకా ఈ సినిమా ఎన్నిసార్లు చూస్తుంటానో నాకే ఐడియా లేదు, అన్నిసార్లు చూస్తుంటాను. ముఖ్యంగా త్రివిక్రమ్ గారి డైరెక్షన్, వాళ్ళ యొక్క డైలాగ్ రైటింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అదేలాగా పవన్ కళ్యాణ్ వాళ్ళ యొక్క యాక్టింగ్, వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ అనేది నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ నాకు ఈ సినిమా ఇంకా నచ్చడానికి ముఖ్యమైన కారణం వచ్చి ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ అనేది ఈ సినిమాలో సూపర్గా చూపించుంటారు, వర్కౌట్ అయి ఉంటున్నది. సో అది మాత్రం కాకుండా ఈ సినిమా సాంగ్స్ ఇంకొక ముఖ్యమైన ప్లస్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి. దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ యొక్క సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండు కూడా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. ఐ స్టిల్ రిమెంబర్, బాగా గుర్తుంది, 2013 ఆ టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా అతి పెద్ద హిట్ అయింది. యూనో ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు. అంత సూపర్గా ఈ సినిమా వచ్చి థియేటర్స్లో రన్ అయ్యి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 55 కోట్లు, కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వైజ్గా 180 crores పైగానే కలెక్ట్ చేసింది ఆ టైంలోనే, ఒక 10 years బిఫోర్ అనుకోండి. అది మాత్రం కాకుండా ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఫస్ట్ హాఫ్ మొత్తం వచ్చి పైరసీ రిలీజ్ అయిపోయింది. సో అప్పటికి ఈ సినిమాకి వచ్చి అంత పెద్ద సపోర్టు ఆడియన్స్, అంత పెద్ద ఆడియన్స్ సపోర్ట్ వచ్చింది. దానికి ముఖ్యమైన కారణం ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ ఇష్టమే, ఒక హీరోగానో సరే, ఒక పర్సన్గానో సరే చాలా నచ్చిన పర్సన్ చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు. అండ్ అదేలాగా వచ్చి త్రివిక్రమ్ వాళ్ళ యొక్క సినిమాస్, వాళ్ళ యొక్క రైటింగ్ అనేది అందరికీ నచ్చిన ఒక విషయం. సో అందువల్ల నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ సినిమా పాటలకు వస్తే దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ యొక్క ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ చెప్తాను ఈ అత్తారింటికి దారేది. సో నాకు అంత నచ్చిన సినిమా అండ్ నాకు అంత నచ్చిన సినిమా పాటలు ఈ ఆల్బమ్ అనమాట. సో మనం ఈ సినిమా పాటలు చాలాసార్లు వినే ఉంటాం, చాలాసార్లు మనకి తెలుసు ఏమేమి పాటలు ఉన్నాయనేసి. బట్ అయినా ఇంకొకసారి ఈ సినిమాలో మొత్తం వచ్చి 7 పాటలు. సో ఆ 7 పాటలు అనేది మనం ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ సాంగ్ వచ్చి గగనపు వీధి వీధి. ఈ సాంగ్కి లిరిక్స్ వచ్చి శ్రీమణి. ఈ పాటను పాడింది వచ్చి విజయ్ ప్రకాష్ అండ్ ఎంఎల్ఆర్ కార్తికేయ. ఇది ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ చెప్పచ్చు, చాలా చాలా సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా లిరిక్స్ శ్రీమణి. సో పవన్ కళ్యాణ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా యొక్క ఈ పాట యొక్క లిరిక్స్ అనేది ఉంటుంది. సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిన సాంగ్ చెప్పొచ్చు అండ్ వన్ ఆఫ్ ద సూపర్ అయిన హీరో ఇంట్రడక్షన్ సాంగ్ చెప్పొచ్చు. ఈ గగనపు వీధి వీధి వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ చెప్తాను. సూపర్గా ఉంటుంది ఈ సినిమా లిరిక్స్,
ఈ సినిమా పాడింది కూడా సూపర్గా పాడుంటారు విజయ్ ప్రకాష్ అండ్ ఎంఎల్ఆర్ కార్తికేయ. మీరు చెప్పండి, ఈ సాంగ్ మీరు వినే ఉంటారు, మీకు ఈ సాంగ్ నచ్చుతుందా నచ్చదా అనేసి మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. సెకండ్ వచ్చి నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే ఈ పాట. సో ఈ సాంగ్కి లిరిక్స్ వచ్చి దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటని పాడింది కూడా దేవిశ్రీ ప్రసాదే. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ చెప్తాను. ఈ సాంగ్ నిన్ను చూడగానే అంత సూపర్గా ఉంటుంది, లిరిక్స్ పరంగానూ సరే, సాంగ్ ఓవరాల్గా సరే, కంపోజ్ అంత సూపర్గా ఉంటుంది. ఈ సాంగ్కి మ్యూజిక్ కావచ్చు, లిరిక్స్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, మూడు దేవిశ్రీ ప్రసాదే. సూపర్గా ఉంటుంది ఈ సాంగ్. అసలు నాకు ఎందుకంటే ఈ ఆల్బమ్ ఎక్కువ ఇష్టం అంటే, అప్పట్లో మామూలుగా ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ అయినా, జాతర, వినాయక చవితి, ఇలా ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు మామూలుగా ఏరియాస్లో మైక్ సెట్ కడతారు. మా ఏరియాలో మైక్ సెట్ కట్టేవారు. అప్పట్లో ఈ సాంగ్స్ ఎక్కువగా రిపీట్గా వేస్తూ ఉంటారన్నమాట. అవి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలా పెట్టినప్పుడు అప్పుడు ఈ సాంగ్స్ ఎక్కువగా అత్తాంటి దాది ఎక్కువగా రిపీట్లో పెడతా ఉంటారు. అంత సూపర్గా నాకు ఆల్బమ్ ఇది. సో అందుకే నాకు ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. ముఖ్యంగా ఈ సాంగ్ నిన్ను చూడంగానే అనేది నాకు ఇంకా ఎక్కువ ఇష్టం. రిపీట్గా పోతూ ఉంటుంది అండ్ ఇంకా గుర్తుంది, టీవీస్లో కూడా ఈ సాంగ్ రిపీట్గా పోతూనే ఉంటుంది అనమాట. మా మ్యూజిక్, జెమ్ని మ్యూజిక్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిన సాంగ్ చెప్తున్నా, నిన్ను చూడంగానే. సో మీరు చెప్పండి, మీరు ఈ పాటలు ఎన్నోసార్లు వినే ఉంటారు. సో మీ యొక్క ఒపీనియన్ కింద తెలియజేయండి, ఈ పాట మీకు నచ్చుతుందా నచ్చదా అనేసి. అండ్ ఈ సాంగ్ వస్తే పవన్ కళ్యాణ్ వాళ్ళు మళ్ళీ సమంత వాళ్ళిద్దరు యొక్క కాంబినేషన్లో వచ్చి ఈ సాంగ్ నాకు చాలా నచ్చిన పాట అని చెప్తా. సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి దేవదేవం ఆ పాట. ఈ పాటకి లిరిక్స్ వచ్చి టి అన్నమాచార్య అండ్ రామజోగయ్య శాస్త్రి. ఈ పాటకి సింగర్స్ వచ్చి పాలక్కాడ్ శ్రీరామ్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, రీతా అనేవాళ్ళు ఈ పాటను పాడుంటారు. ఇది వచ్చి వన్ ఆఫ్ ద సూపర్ అయిన సాంగ్ చెప్తాను. ముఖ్యంగా ఈ సినిమా వచ్చి హీరో వాడి యొక్క ఐడెంటిటీ మొత్తం వదిలేసి ఒక డ్రైవర్గా ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ సాంగ్ వస్తుందన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సూపర్ అయిన సాంగ్ చెప్తాను ఈ ఆల్బంలో. సో మీరు చెప్పండి, ఈ పాట మీకు నచ్చుతుందా నచ్చదా అనేసి. ఫోర్త్ వన్ వచ్చి బాబు గారి బొమ్మో ఓ ఎమ్మో ఆ పాట. ఈ పాటకి లిరిక్స్ వచ్చి రామజోగయ్య శాస్త్రి. ఈ పాటను పాడింది వచ్చి శంకర్ మహాదేవన్. ఇది కూడా వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ సాంగ్ చెప్తా. సూపర్గా ఉంటుంది ఈ పాట. దానికి ముఖ్యమైన కారణం ఈ సాంగ్ వచ్చి పవన్ కళ్యాణ్ ప్రణీతను చూసి పాడేటట్టు ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్ చెప్తాను ఈ ఆల్బంలో. నాకు ఈ సాంగ్ నచ్చింది వచ్చి శంకర్ మహాదేవన్ వాళ్ళ యొక్క వాయిస్ అనేది సూపర్గా ఉంటుంది ఈ సాంగ్లో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ చెప్తా, ఈ బాబు గారి బొమ్మ. సో మీరు చెప్పండి, మీకు ఈ సాంగ్ ఇష్టమా అనేసి కామెంట్ సెక్షన్ తెలియజేసుకోండి. ఈ సాంగ్ వస్తే నేను చెప్పాను కదా, మా వినాయక చవితి అప్పుడు ఏరియాస్లో మైక్ సెట్ కట్టేటప్పుడు పాటలు పెడతాను. ఈ పాట ఎక్కువ పెట్టేవాళ్ళు, బాబు గారి బొమ్మ. సో ఎక్కువ విని 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 ఎక్కువ నచ్చిన పాటలో ఇది కూడా ఒక పాట అని చెప్తా. అంత సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కిర్రాకు 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 రాకు రాకు రప్పించావే ఈ పాట. ఈ పాటకి లిరిక్స్ వచ్చి రామజోగయ్య శాస్త్రి అండ్ ఈ పాటను పాడింది నరేంద్ర అండ్ డేవిడ్ సైమన్ అనేవాళ్ళు ఈ పాటను పాడుంటారు. ఇది వన్ ఆఫ్ ద సూపర్ అయిన సాంగ్ చెప్తాను ఈ ఆల్బంలో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్తా. సూపర్గా ఉంటుంది అసలు. మీరు చెప్పండి, ఈ పాట మీకు నచ్చుతుందో నచ్చిందో అనేసి కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. ఈ సాంగ్ కూడా ఎక్కువగా రిపీట్లో వచ్చి నీ విన్న సాంగ్స్ అనమాట. మా ఏరియాలో వినాయక చవితి జాతరలు వచ్చినప్పుడు మైక్ సెట్లో కట్టినప్పుడు ఈ పాట ఎక్కువ వినేవాడిని. అండ్ టీవీస్లోనూ సరే ఎక్కువ విన్న పాటలో ఈ పాట ఒకటి నాకు మీ ఫేవరెట్ అని చెప్తున్నాను ఈ పాట. నెక్స్ట్ వచ్చి ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ రావే ఓ పిల్ల ఆ పాట. సో ఈ పాటకి లిరిక్స్ వచ్చి రామజోగయ్య శాస్త్రి. సో ఈ పాటను పాడింది డేవిడ్ సైమన్
ఎం సుధా అనేవాళ్ళు ఈ పాటను పాడుంటారు. ఇది వన్ ఆఫ్ ద సూపర్ అయిన పార్టీ సాంగ్ చెప్తాను. తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ద పార్టీ సాంగ్స్లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్తా. అంత సూపర్గా ఉంటుంది. సో ఈ సాంగ్లో వచ్చే లిరిక్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, సూపర్గా ఉంటుంది. సో మీరు చెప్పండి, నాకు ఈ పాట అయితే నచ్చిన పాట, మీకు కూడా ఈ పాట నచ్చదనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. 7వ పాట వచ్చి కాటమరాయుడా ఆ పాట. సో ఈ పాటకి లిరిక్స్ వచ్చి సముద్రాల ఎస్ఆర్ వై రామదాసు అనేవాళ్ళు ఈ సాంగ్ని లిరిక్స్ రాసుంటారు. అండ్ ఈ పాటను పాడింది వచ్చి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ సాంగ్ కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్ చెప్తాను. ముఖ్యమైన రీజన్ వచ్చి పవన్ కళ్యాణ్ వాళ్ళ యొక్క వాయిస్ అనేది సూపర్గా ఉంటుంది. అండ్ ఈ సాంగ్ గురించి వచ్చే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్తాను. అంత సూపర్గా ఉంటుంది. సినిమాలో ప్లేస్ చేసిన విధానం ఈ సాంగ్ సూపర్గా ఉంటుంది అనమాట. సో మీరు చెప్పండి, మీ పాట మీకు నచ్చదా అనేసి కింద కామెంట్ సెక్షన్ తెలియజేసుకోండి. మై ఆల్బమ్. సో అంతే, ఈ యొక్క ఆల్బమ్ మొత్తం 7 పాటలు. మనం 7 పాటల గురించి డిస్కస్ చేసాం అనమాట. సో ఈ ఆల్బమ్ యొక్క టోటల్ డ్యూరేషన్ వచ్చి 26 minutes 4 seconds. సో మొత్తం 7 పాటలు ఉంటాయి ఈ సినిమాలో. అత్తాంతిక దారిలో మనం 7 డిస్కస్ చేసాం అనమాట. సో మీరు చెప్పండి, మీరు ఎన్నోసార్లు ఈ పాట వినే ఉంటారు. సో మీరు చెప్పండి, మీకు ఈ సినిమా పాట నచ్చదా అనేసి. నాకైతే ఈ ఆల్బమ్ ఫుల్గా నచ్చుతుంది. ఎందుకంటే దానికి ముఖ్యమైన కారణం సూపర్ అయిన ఆల్బమ్ ఇది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఆల్బమ్స్లోనే ఈ అత్తాంతిక దారిదే వన్ ఆఫ్ మై ఫేవరెట్. అంత సూపర్గా ఉంటుంది అనమాట. సో మీరు చెప్పండి, ఈ సినిమా పాటలు మీకు నచ్చుతాయి నచ్చవా? ఫస్ట్ మీరు ఈ సినిమా పాటలు ఎక్కడ విన్నారనేసి కామెంట్ సెక్షన్ తెలియజేసుకోండి. నేను ముందు చెప్పినట్టే ఫస్ట్ ఈ సినిమా పాటలు ఉంది మా ఏరియా వినాయక చవితి అప్పుడు విన్నాను అనమాట. సో నాకు స్టిల్ గుర్తుంది. అందుకోసమే ఇది మీతో షేర్ చేసుకున్నామని అనిపించింది, షేర్ చేసుకున్నాను. అదేలాగా మీరు ఈ సినిమా పాటలు ఫస్ట్ యాడ విన్నారు? టీవీస్లోనా, ఎఫ్ఎంలోనా, లేకపోతే నాలాగా ఏదైనా ఫంక్షన్స్లో విన్నారా అనేసి కామెంట్ సెక్షన్ తెలియజేసుకోండి. నాకు ఈ సినిమాలో ప్రతి పాట నచ్చుతుంది. నాకు ఏదైనా ఒక పాట ఎంచుకో అంటే నేను వచ్చి నిన్ను చూడంగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే ఆ పాటే సెలెక్ట్ చేసుకుంటా. అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అది. అంత సూపర్గా ఉంటుంది. సో అది దాటి అన్ని పాటలు నచ్చుతాయి. ఏదైనా ఒక పాట ఎంచుకోమంటే నేను నిన్ను చూడంగానే ఆ పాటే ఎంచుకుంటా. సో అదేలా మీరు చెప్పండి, ఈ 7 పాటల్లో మీకు ఎక్కువ నచ్చిన పాట ఏదనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. సో ఈ సినిమా ఆల్బమ్ చెప్తున్నాను. ఈ సినిమా ఆల్బమ్ వచ్చి చాలా అవార్డ్స్ అయితే ఇప్పటిదాకా కలెక్ట్ చేసుకునింది. సో అవార్డ్స్ ఏవి అనేసి ఇప్పుడు మనం చూద్దాం. 61st ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్ అనే ఈ అవార్డ్ ఫంక్షన్లో బెస్ట్ లిరిక్స్ తెలుగు అనే కేటగిరీలో శ్రీమణి గారు 6 అడుగుల బుల్లెట్ ఆ సాంగ్ కోసం అవార్డు అయితే పొందుంటారనమాట. సో నేను చెప్పిన వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్లో ఈ పాట కూడా ఒకటి, 6 అడుగుల బుల్లెట్. ముఖ్యంగా ఈ పాట పవన్ కళ్యాణ్ వాళ్ళని అంచనా వాళ్ళని తలుచుకొని వాళ్ళకి రాసినట్టే ఉంటుంది ఈ పాట 6 అడుగుల బుల్లెట్. సో అందుకే ఫ్యాన్స్కి సరి, నార్మల్గాను సరి ఈ సాంగ్ అంత పెద్ద హిట్, అంత పెద్ద ఒక రికగ్నేషన్ అయితే వచ్చిందనమాట ఈ పాటకి. అండ్ అదేలాగా 61st ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు అనే కేటగిరీలో అత్తాయింటికి దారేది సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే అవార్డు పొందారనమాట. అండ్ అదేలాగా 3rd సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ అనే అవార్డ్ ఫంక్షన్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు ఆ కేటగిరీలో అత్తాయింటికి దారేది సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ గారు అవార్డు అయితే పొందుంటారు. అదేలాగా TSR TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనే అవార్డ్ ఫంక్షన్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీలో అత్తారింటికి దారేది సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ అవార్డు తీసుకొని ఉంటారు. అదేలాగా TSR TV9 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనే ఫంక్షన్లో బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ అనే కేటగిరీలో విజయ్ ప్రకాష్ వచ్చి అవార్డు పొందుంటారు అనమాట 6 అడుగుల బుల్లెట్ ఆ సాంగ్ కోసము. అండ్ అదేలాగా 2013 నంది అవార్డ్స్
అనే అవార్డ్ ఫంక్షన్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీలో అత్తారింటికి దారేది సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ గారు అవార్డు అయితే పొందుంటారు. సో ఇదే నేను డిస్కస్ చేసుకోవాలి అనుకున్న విషయాలు. సో మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం చూస్తామంటే అత్తారింటికి దారేది మూవీ యొక్క ఆల్బమ్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ అదే వల్ల ఈ సినిమా కోసం ఎవరైతే అవార్డు తీసుకున్నారో సో వాళ్ళ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఈ సినిమా నాట్ ఓన్లీ తమిళ్, ఈ సినిమా తమిళ్, తెలుగు, కన్నడ, బెంగాలీ, హిందీ, నాకు తెలిసి ఇన్ని లాంగ్వేజ్లో సినిమా రీమేక్ అయింది. సో ఎంతమంది ఈ సినిమాని తెలుగు దాటి వేరే లాంగ్వేజ్లో చూస్తారు అనేసి మీరు కామెంట్ చేయండి. నేనైతే తమిళ్లో చూసాను, తెలుగులో చూసాను, కన్నడలో చూసాను, బెంగాలీలో చూసాను. సో ఈ 4 లాంగ్వేజ్లో నేనైతే ఇప్పటిదాకా ఈ సినిమా చూశాను. ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది మీతో, అందుకోసం నేను చెప్పాను. అండ్ మై ఆల్బమ్ కలెక్షన్ అత్తారింటికి దారేది చూసాము. అతి త్వరలో మై సినిమా కలెక్షన్ అనే సెగ్మెంట్లో అత్తారింటికి దారేది మూవీ గురించి మనం ఇంకా ఫుల్గా మూవీ మొత్తం డిస్కస్ చేద్దాం. సో అప్పుడు మనం ఇంకా ఎక్కువ మాట్లాడదాం అనమాట. సో అంతే ఈరోజు ఈ వీడియో, ఈ ఎపిసోడ్ మై ఆల్బమ్ కలెక్షన్ ఆఫ్ అత్తారింటికి దారేది మనం డిస్కస్ చేస్తాం అనమాట ఈరోజు. సో మీరు చెప్పండి, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా? ఒకవేళ మీకు ఈ ఆడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వారం మనం అత్తారింటికి దారేది చూసాం కదా. సో అదేలాగా నెక్స్ట్ వీక్ ఏ ఆల్బమ్ గురించి డిస్కస్ చేస్తే బాగుంటుంది, అది మీకు ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఏ ఆల్బమ్ గురించి మాట్లాడమంటారో నేను ఆ ఆల్బమ్ని గురించి మాట్లాడతాను, ఓకేనా? సో అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన యూట్యూబ్ ఛానల్ హోమ్ పేజ్ క్లిక్ చేస్తే అక్కడ మీకు ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ ఉంటాయి, చాలా వీడియోస్ అయితే ఉంటాయి. సో వాటినన్నింటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.